హాయ్ మామ, దేర్ ఈజ్ అ మూవీ రివ్యూ ఆఫ్ 35. ఇది చిన్న కథ కాదు. స్టారింగ్ ప్రియదర్శి అండ్ నివేద థామస్. రీసెంట్ టైమ్స్లో టాలీవుడ్ లవర్స్కి సినిమా పెద్దదా చిన్నదా అనేది అవసరం లేదు. సినిమాలో కంటెంట్ ఉందా లేదా అనేదే ముఖ్యం. అలా ఒక చిన్న సినిమా అనే ట్యాగ్ లైన్తో వచ్చిన సినిమానే 35. అండ్ ఈ మూవీని మన దగ్గుపాటి రానా ప్రొడ్యూస్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పెద్ద స్టార్ కాస్టే వచ్చింది. ఇంతమంది సపోర్ట్ చేస్తున్న ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ ఈ మూవీ స్టోరీ తిరుపతి నేపథ్యంలో అండ్ ఆ లొకేషన్లో జరిగే స్టోరీ. అండ్ మూవీ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే నివేద థామస్, తన భర్త, వాళ్ళ ఇద్దరు కుమారులు అరుణ్, వరుణ్ ఇద్దరు బాగానే చదువుతారు. అమర్కి మాత్రం మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చిరాకు. ఎట్ ద సేమ్ టైం అరుణ్కి వాళ్ళ లెక్కల మాస్టర్ అయిన ప్రియదర్శి మధ్య చిన్న సంఘటన జరుగుతుంది. అరుణ్ మ్యాథ్స్లో పాస్ అయితే తప్ప స్కూల్లో కొనసాగే అవకాశం ఉండదు. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది? అరుణ్ లెక్కల్లో పాస్ అయ్యాడా లేదా? అండ్ ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. అండ్ మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఈ ఓవరాల్ మూవీ చిన్నపిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ లీడ్గా మ్యాథ్స్ సబ్జెక్ట్ని తీసుకున్నారు. అండ్ ముందు నుంచి లెక్కలంటే భయపడి తర్వాత దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారనే దానికి మూవీ కొనసాగింపుగా ఉంటుంది. అండ్ మూవీలో ఇదొకటే కాదు, మూవీని డ్రైవ్ చేయడానికి వేరే సోషల్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి స్టోరీ కొత్తదేం కాకపోయినా చిన్నది మాత్రం కాదు. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. మన చుట్టూ జరిగే కథల్ని చూస్తున్నట్టే ఉంటుంది. అండ్ టెక్నికాలిటీ విషయానికి వస్తే స్టోరీలో స్క్రీన్ ప్లేతోనే కాకుండా ఎమోషన్ డైలాగ్స్తో కూడా మెప్పించారు. అండ్ ఈ మూవీకి మెయిన్ సపోర్ట్ వచ్చేసి నివేద థామస్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ స్టోరీ అండ్ ఆల్సో గ్రిప్పింగ్ ఎమోషన్. అట్ ది సేమ్ టైం మూవీలో నెగిటివ్స్ చెప్పాలంటే మూవీలో అక్కడక్కడ ల్యాగ్ అనిపించడం, అట్ ది సేమ్ టైం మూవీలో పెద్దగా స్టార్ కాస్ట్ కనిపించకపోవడం. అండ్ ఈ ఓవరాల్ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. ఇంతకీ మూవీ ఎలా ఉందో చెప్పలేదు కాదు. I'm feeling extraordinary, man. And of course, must watch it. And okay guys, we will meet in the next video. If you like the video, please make sure to subscribe.